సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి వరంగల్ టూర్ క్యాన్సిల్ అయింది. గత 2 రోజుల నుంచి ఢిల్లీలో బిజీగా ఉన్న సీఎం ఇవాళ కూడా అక్కడే ఉండనున్నారు. పార్టీ అధిష్టానంతో ఇవాళ కీలక అంశాలపై చర్చించనున్నారు. 2 రోజుల నుండి కేబినెట్ విస్తరణ, పీసీసీ ఎంపిక, పార్టీలో చేరికలపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. ఇవే అంశాలపై మరింత లోతుగా చర్చిస్తారు. కేబినెట్ విస్తరణపై ఇవాళ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో రేవంత్ వరంగల్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం 1:00 టెక్స్టైల్ పార్కుకు చేరుకుని తర్వాత 2:10 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించాల్సి ఉంది. ఓరుగల్లులో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించడంతో పాటు సాయంత్రం వరంగల్ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరపాల్సి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దీంతో ఇవాళ షెడ్యూల్ ని రేపటికి వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, అటు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడ ఆయన చర్చలు జరపడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వరంగల్ టూర్ కూడా క్యాన్సిల్ అయింది. ఇది ఈ షెడ్యూల్ రేపటికి వాయిదా కూడా పడింది కదా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఢిల్లీలో జరుపుతున్న మంతనాలకు కానీ నిర్ణయాలకి సంబంధించి ఈ రోజు ఒక కొలిక్కి రానుందా? ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ వీళ్ళందరూ కూడా పార్టీ సంబంధించినటువంటి అంశాలపైన హైకమాండ్ తో చర్చలు ఈ రోజు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరగవలసినటువంటి వరంగల్ టూర్ రద్దయింది. రేపటికి అది వాయిదా పడింది. రేపు వరంగల్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై, అక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వరంగల్లో సమీక్ష చేయబోతున్నారు. అయితే ఒకవైపు పార్టీని పటిష్టపరుస్తూనే మరోవైపు పాలనను మరింత స్పీడ్ పెంచేందుకు, అదేవిధంగా కేంద్ర నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చే లక్ష్యంగా కేంద్ర మంత్రులకు కలిసే విధంలో చాలా బిజీగా షెడ్యూల్ జరుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో కూడా పార్టీ సంబంధించిన అంశాలపైన కూడా ఈ రోజు హైకమాండ్ తో చర్చ జరపబోతున్నారు. ప్రధానంగా కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక అంశంతో పాటుగా కేబినెట్ విస్తరణ, నామినేట్ పోస్టుల భర్తీ తదితర అంశాలపైన కూడా ఢిల్లీ హైకమాండ్ పెద్దలతో చర్చలు జరపనున్నారు. వారిచ్చే గైడ్లైన్స్ ప్రకారంగా ముందుకు పోనున్నారు. సో ఏదైనప్పటికీ 4 రోజుల పాటు కూడా జరిగినటువంటి ఆయన యొక్క షెడ్యూల్ ఇంకో రోజు కూడా ఎక్స్టెండ్ అయింది. మొత్తం 5 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర మంత్రులను కలిసిన విషయం మనకు తెలిసిందే. ఎంపీల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న తర్వాత మరోవైపు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా దానికి సంబంధించిన గ్రాంట్స్ పైన కూడా మంత్రులతో చర్చ జరిగిన విషయం తెలిసిందే. సో తెలంగాణకు, కేంద్రానికి 2 వారాలు పెట్టే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చేస్తా ఉన్నారు. సో అధిష్టానం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల్లో చూసినట్టయితే మనకు కేబినెట్ విస్తరణ అన్నది ప్రధానంగా ఉంది. ఇప్పటికే 6 మంత్రి పదవి పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు చేరికల అంశం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వీటన్నిటిపైన కీలకమైనటువంటి అంశాలు పరిణామాలు జరిగే అవకాశం ఉంది. సో మరిన్ని చేరికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం ఉంది. మరోవైపు కేబినెట్ విస్తరణ ఉంది. దీంతో పాటుగా పార్టీకి 10 సంవత్సరాల పాటు అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలకు నామినేట్ పోస్టులు ఎవరికి ఇవ్వాలన్న కూడా సహజ కుదిర్చిద్దుగాను హైకమాండ్ ఈ రోజు ముఖ్యమంత్రిని ఢిల్లీలో ఉండాలని కూడా సూచించడంతో ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మధ్యాష్కి గౌడ్ తదితర నాయకులందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. సో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త పీసీసీ చీఫ్ ఎవరు అవుతారనిపైన కూడా సర్వత్రా ఉత్కంఠగా నెలకొంది. ఎందుకంటే నిన్నటితో 3 సంవత్సరాలు పూర్తయింది ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన పదవిలో ఉండి. సో కొత్త పీసీసీ ఎంపిక పైన చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 4 రాష్ట్రాల పీసీసీతో పాటు తెలంగాణ కూడా ఉంటుందని కూడా హైకమాండ్ చెప్పినప్పుడు విషయం. కానీ కొత్త పీసీసీ ఏర్పాటు కావాలని కూడా పట్టుబడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈ అంశం పైన సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.